పెట్టినారు. కనేపల్లి పంప్ హౌస్ నీళ్ళు వచ్చినాయి, రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్ ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. బట్ టుడే ఆ ఫ్లడ్ వచ్చిన 2 monthsలో విత్ ఇన్ 45 days 2 monthsలో ఏజెన్సీయే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రిస్టోర్ చేసి ఆ పంప్ హౌస్ ను మళ్ళీ సిద్ధం చేసింది. మోటార్లు నడిపినాం, నీళ్లు ఎత్తినాం, రైతాంగానికి ఇచ్చినాం. కానీ నిన్న ఆ ఫోటో చూపించి ఇదేదో మునిగిపోయింది, అసలు ఇది నడతలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి. విత్ ఇన్ 45 days వితౌట్ స్పెండింగ్ ఏ రూపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళా మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్లు ఇచ్చినాం. ఈ రోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ వస్తుంటే నీళ్లు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఓ మాట ఏమంటాడు, అసలు ఎట్లెత్తుతారు నీళ్లు, ఆయన ఈ బ్యారేజీలు ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టినరు అన్నాడు. నేను ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టినరు అని మీరు మాట్లాడుతుండ్రు కదా. అదే బ్యారేజీల మీద కోదండరాం లెటర్ పెట్టు. ఇది అసెంబ్లీ క్వశ్చన్. కౌన్సిల్లో శాసన మండలిలో కోదండరాం అడిగింది. వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ బి, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్డ్ దట్ సుందిల్లా అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్ట్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. ఆన్సర్, నో సార్. సుందిల్లా అన్నారం ఇంటాక్ట్ ఉంది, అది కూలిపోయే ప్రమాదం లేదు అని ప్రభుత్వం శాసన మండలిలో చెప్పిన సమాధానం. నెక్స్ట్, ఉత్తమ్ ప్రెస్ మీట్. ఈ మధ్య వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు కడతాం, నీళ్లు తెస్తాము, ఏడికి తెస్తామన్నారు, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. అది పెట్టినా, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. నేనేమంటే సింపుల్ క్వశ్చన్, మై సింపుల్ క్వశ్చన్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్. అరే నిన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి, వీళ్ళు మోటార్లు ఒత్తు అంటారు, సుందిళ్ళ పనిచేయేది, అన్నారం పనిచేయేది, అన్నారం ఆగమైపోయింది అని ఈ రిపోర్ట్లో అని వాళ్ళు నిన్న అన్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, తమ్మిడిహట్టి నుంచి నీళ్లు సుందిళ్ళకి తెచ్చిపోస్తాం, సుందిళ్ళ మోటార్లు ఒత్తి ఎల్లంపల్లికి తీసుకుపోతాం అన్నారు. మై క్వశ్చన్ ఈజ్, అరే సుందిళ్ళ కూలైపోయింది, అది పనికే రాకపోతే మరి సుందిళ్ళు ఎందుకు పోతున్నారు? సుందిళ్ళ పనికే రాదు, అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ 3 కొట్టుకనైపోయినాయి. ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఎవడన్నా ఇసుక మీద కడతారా? ఇది వట్టిదే అని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి అది ఒట్టిదే అయితే నువ్వు తమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఎందుకు సుందిళ్ళకి తెచ్చి అందులో పోతా, సుందిళ్ళకి వెళ్ళి మళ్ళీ మీదికి తీసుకుంటా ఎల్లంపల్లికి అని ఎందుకు అన్నావు? మరి సుందిళ్ళ మంచిగుంటే మరి అన్నారం మంచిగుంటుంది, అన్నారం మంచిగుంటే మేడిగడ్డ మంచిగుంటుంది. 3 గదే టెక్నాలజీతో కట్టినాయి, 3 గదే నది మీద కట్టినాయి, 3 వరుసకు కట్టినాయి కదా. బదనాం చేయడానికి మాట్లాడతారు తప్ప మీ మాటల్లో నిజాయితీ లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నువ్వు తమ్మిడిహట్టి కడతా సుందిళ్ళ పోస్తా అన్నావో, సుందిళ్ళ బ్యారేజ్ ఇలా డీటెయిల్గా అన్ని పేపర్లు కూడా వచ్చింది. సుందిళ్ళ బ్యారేజ్ బాగుంది, దాన్ని గ్రౌటింగ్ చేసిండ్రు, దాన్ని వాడకంలోకి తెచ్చుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, మేము సుందిళ్ళ పోస్తాం నీళ్లు తెచ్చుకుంటాము అన్నారు. మరి సుందిళ్ళ మంచిగుంటే అన్నారం బాగుంటుంది, అన్నారం బాగుంటే ఆ మేడిగడ్డలో ఆ 2 పిల్లర్లు మంచిగా చేస్తే అది కూడా పనిచేస్తుంది. అంటే మీ మాటలు వేరు, మీ చేతలు వేరు. ఇది ఎవరిచ్చింది మీకు రిపోర్టు? ఒక ఎక్స్పర్ట్ రిపోర్టు సుందిళ్ళలో పోయింది, ఇది వాడుకోండి అని ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మీద రివ్యూ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మిడిహట్ట టు సుందిల్లా, వెన్ ఇట్ సుందిల్లా ఈజ్ ఓకే, అన్నారం ఈజ్ ఓకే, దెన్ మేడిగడ్డ ఈజ్ ఆల్సో ఓకే విత్ ఎ రిపేర్ ఆఫ్ 2 piers. నెక్స్ట్, ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న జర ఎన్డీఎస్ఏ గురించి బాగా గొప్పగా చెప్పిండు, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను ఆయన మాట్లాడుతూ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అన్నాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది, ఇది ఎలక్షన్ల ముందే వచ్చింది, November 1st నాడు. దే ఆర్ ద ఎక్స్పర్ట్స్, దే ఆర్ ద మాస్టర్స్. ఇక వాళ్ళంత గొప్పోళ్ళు లేరు, వాళ్ళు చెప్పిన మాటని నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మాట్లాడి ఠీకే. అసలు ఎన్డీఎస్ఏ సంగతి ఏందో కూడా చెప్తా ఒక్కసారిగా. అది పెట్టినాను రిపోర్ట్ పెట్టి, ద శాంటిటీ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. నౌ ఐ వాంట్ టు షో. కొంచెం చిన్నది. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ.
పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డీఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏకు చైర్మన్ గా నవంబర్ 1 నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టులో సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్ళు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం కొట్టుకుపోయిందో అందులో స్పష్టంగా మీకు మెన్షన్ చేసింది. ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్. ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు. మరి ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డీఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్టు. కరెక్ట్గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారనే ఎన్డీఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చాట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ ని ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక ఆయన ఇచ్చిండు, మధ్యలో ఈయన మారిండు. చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్గా వస్తాడు, పైకి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళేదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది? మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. యాక్చువల్గా 31 నెలలు, కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపడతలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం, నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది.
నువ్వు చేసేదేం లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం.